పాఠశాల అభివృద్ధి కొరకు మాజీ సర్పంచ్ గారు చేసినటువంటి సూచనలు, తర్వాత ఎక్స్ ఎంపీటీసీ గారు మరియు డాక్టర్ జనీల్ గారు పాఠశాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను పాఠశాల అనేది మనందరిది, భాగస్వాములు కావాల్సిందిగా మిమ్మల్ని ముందున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ఈ అందరము కూడా మనకు స్వాతంత్రం వచ్చింది, గణతంత్రం కూడా జరుపుకుంటున్నాము ఎవ్రీ ఇయర్. మరి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి, ప్రతి వ్యక్తి, ప్రతి సభ్యుడు తన యొక్క బాధ్యతలను నిర్వర్తిస్తారో అప్పుడు ఆ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. ప్రజెంట్ కూడా ప్రపంచంలో మన దేశము ముందుగా ఉన్నటువంటిది విషయం మనందరికీ తెలుసు. దీనికి మన యొక్క పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా, ప్రధానమంత్రితో సహా ముఖ్యమంత్రులు అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న 2 మాటలు ఏమిటంటే పాఠశాల అభివృద్ధి గురించి మాత్రమే. మా పాఠశాల విద్యార్థులు కొంత అల్లరి చేసే పిల్లలు కానీ మంచి విద్యార్థులు, చక్కటి ఆటపాటలను ప్రదర్శిస్తుంటారు, చదువులో కూడా ముందుంటారు. గత సంవత్సరం కూడా ఈ పాఠశాల నుండి మండల స్థాయిలో 9.8 GPA తీసుకొని వచ్చినటువంటి విద్యార్థులు మన పాఠశాలలో ఉన్నారు. వారు ఇప్పుడు బాసర IIITలో సీటు తీసుకొని చదువుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మరి చక్కటి విద్యార్థులు, మంచి మార్కులు తీసుకొచ్చేటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికి ఒకటే సూచన చేస్తున్నాను. మనకి ఏమిటంటే మన యొక్క టాలెంట్ ఉంటుంది, కానీ ఆ టాలెంట్ను బహిర్గతం చేసుకునేటువంటి అవకాశము ఇక్కడే ఉంటుంది. ఇటువంటి సమయంలో మనం బహిర్గతం చేయాలి. ఈ సమయంలోనే మనము ప్రదర్శిస్తే 10 మంది మనల్ని మెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని విద్యార్థులందరూ గమనించాలి. మీరు ఈ 26 జనవరి వరకు చక్కటి ఆటలు ఆడారు, అందులో ప్రైజులు గెలుచుకున్నారు. వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి నృత్య ప్రదర్శన చేశారు, వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాను. మరొకటి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరము ఎక్స్ సర్పంచ్ గారైనటువంటి భాస్కర్ రెడ్డి గారు ఒక సూచన చేశారు. ఎవ్రీ ఇయర్ 10 GPA సాధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి 10,000 రూపీ ఇస్తానని అనౌన్స్ చేసినట్టు. మరి ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ ఇద్దరికి వచ్చేది 9.8, 9.5, 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళకి. ఈ సంవత్సరం మరి మీరు మీ 10th విద్యార్థులకు ఒక సూచన చేస్తున్నాను, కష్టపడి చదవండి. మరి అంతకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మెరుగైన రిజల్ట్ తీసుకొని మన పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను. అట్లాగే కొంత పాఠశాలలో కొంత మా సీనియర్ ఉపాధ్యాయులు చెప్పినట్టుగా ఆ ప్రైమరీ పాఠశాల అభివృద్ధిలో నేను కూడా పాలు పంచుకుంటాను. నేను రిటైర్డ్, నాది ఒక 2 నెలలు ఉన్నాయి. అయినా కూడా నేను రిటైర్డ్ అయిన తర్వాత కూడా నేను కంటిన్యూగా మళ్ళీ నేను జూన్లో ప్రతి ఇంటింటికి తిరిగి ప్రతి పేరెంట్ను కలిసి తప్పనిసరిగా పాఠశాలలో విద్యార్థులను చేర్చే విధంగా నేను కృషి చేస్తాను. ఎందుకంటే ఇది నాకు 2 ఊళ్ళే నాకు ప్రధానం. అక్కడ నేను అపాయింట్మెంట్ అయినాను సంఘంలో, ఇక్కడ రిటైర్డ్ అవుతున్నాను. ఈ 2 ఊళ్ళు అంటే నాకు చాలా ప్రాణం. ఎందుకంటే 2 కన్నులతో సమానంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను కూడా. ఎంతవరకు మా ఉపాధ్యాయుల సహకారం తీసుకుంటూ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఈ సంవత్సరం కూడా పిల్లల్లో మంచి రిజల్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఈ అవకాశాన్ని అదేవిధంగా అందరూ కూడా ఒక
ఒక యువత ఏంటంటే ఒక సూచన ఏంటంటే విద్యార్థులకు ఏదో ఒక పని చేస్తూ ఉండండి, 4 పైసలు సంపాదిస్తూ ఉండాలి. ఎందుకంటే